బాస్ మీట్ మై జులై ఇన్ జులై అని చెప్పి సినిమాని ఆగస్ట్ లో రిలీజ్ చేసి లేట్ చేశాడు. నువ్వు కూడా ఎదవ బిల్డప్ ఇవ్వకుండా రివ్యూని లేట్ చేయకుండా తొందరగా స్టార్ట్ చేయి, లేకపోతే ఆ మేడని నేనే ఇచ్చేస్తా, ఇంకా తిప్పుకుంటూ తిరుగుదు గాని. ఇదిగో టామయ్య, అల్లు అర్జున్ ట్రైలర్స్ లో డిఫరెంట్ గా ఏదో ట్రై చేశాడు కదా అని చెప్పి నేను కూడా ట్రై చేశా, దానికే ఇలా దొబ్బేయాలా? సరే, జులై రివ్యూ గురించి మాట్లాడాలంటే భయ్యా, నేను జులై సినిమా చూసి ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని సంఘటనలు జరిగినాయి భయ్యా. ముందు ఆ సంఘటనల గురించి మీకు చెప్పాలి. జులై సినిమాలో బిట్టు అని ఒక విలన్ ఉన్నట్టే నాకు మన రీసెంట్ గా కిట్టు అని ఒక డేంజరస్ విలన్ పరిచయం అయ్యాడు భయ్యా. నాకు 8 మంది కావాలి, ఒకరితో ఒకళ్ళు పరిచయం లేనోళ్ళు, పోలీస్ రికార్డు లేనోళ్ళు. 8 మందా? దొరకడం చాలా కష్టం గీరు. ఎందుకు? డార్క్ నైట్ మూవీ జులై మూవీ చూసాక కూడా మన దగ్గర పనిచేయడం కూడా వస్తాడు. ఇల్లు రాబరీ చేయడానికి మన ఇద్దరం సరిపోతుంది. అయితే ఇవ్వాలి మన రాబరీ. కిట్టు ద థీఫ్ గురించి మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి మన సినిమా హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడుకుందాం భయ్యా. అల్లు అర్జున్ బద్రీనాథ్ సినిమా తర్వాత మంచి ఎంటర్టైనింగ్ అండ్ స్టైలిష్ రోల్ లో కనిపిస్తాడు భయ్యా ఈ జులై సినిమాలో. అల్లు అర్జున్ అనగానే మనం ఎక్స్పెక్ట్ చేసేది డాన్సులు భయ్యా. డాన్సెస్ లో మాత్రం ఆడియన్స్ ని ఏ మాత్రం డిసప్పాయింట్ చేయకుండా అన్ని సాంగ్స్ లో డాన్సెస్ ఎరగదీశాడు భయ్యా. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే కామెడీ సీన్స్ లోను, హీరోయిన్ తో ఉన్న లవ్ సీన్స్ లోను, మన యాక్షన్ సీక్వెన్సెస్ లోను ఆడియన్స్ ని బాగానే ఎంటర్టైన్ చేశాడు భయ్యా అల్లు అర్జున్. ఇంకా ఇందాక చూసినటువంటి కిట్టుగాడు, అసలు ఆ కిట్టుగాడు నాకెక్కడ తగిలాడంటే ఇప్పుడే జులై సినిమా చూసి వస్తాను బాస్, వెళ్ళేసి రివ్యూ చెప్పేసి వద్దామని. రివ్యూ సరిగ్గా చెప్పు, లేకపోతే జనాలు కుమ్మేస్తా. నేను రివ్యూ బాగానే చెప్తాను సార్, నన్ను ఎవరో కొమ్మరు. రివ్యూ ఇచ్చేవాడు అలా చెప్పుకోడు. చెప్పాలి సార్. ఆఫ్టర్ ఆల్ టీవీ ఛానల్స్ లో, ఇంటర్నెట్ లో, న్యూస్ పేపర్స్ లో ఎవడ పడితే ఆడు మేము రివ్యూ చెప్తాం అని చెప్పినప్పుడు మాకు టీం ఉంది, మేము రివ్యూస్ చెప్తాం అని జనాలకి చెప్పాలి సార్. నువ్వు నీ ఎదవ బిల్డప్, ఆ కిట్టు గారి పని పట్టలేదంటే ఆ రకాల ఆడు కార్లో వెళ్ళక అనవసరంగా నిన్ను గెలుపుతున్నాడు. అయినా ఆ మూడోడో వెనక్కి తిరుగుతున్నాడు. చాలా సకలన్నారు రే, చేసింది చాలు గాని ఇంకా మన బక్క సుందరి ఇలియానా గురించి చెప్పు. ఇలియానా ఇది రానా అనేటట్టు ఉండే అమ్మాయి ఫిగర్ ఇలియానా జాకే కుచ్ కావనా అనేటట్టు అయిపోయింది భయ్యా బక్కగా. ఈ సినిమాలో అమ్మాయికి పెద్ద పర్ఫార్మెన్స్ స్కోప్ అన్న క్యారెక్టర్ కాదు భయ్యా, ఏదో 4-5 పాటల్లో కనిపిస్తది, 2-3 సీన్స్ లో కనిపిస్తది. ఇంకా నేను మొన్న జులై సినిమా చూసి వస్తున్నాను కదా భయ్యా, నా పక్కన దొంగలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను ఊరుకుంటానా? 2 మనుషులు హైదరాబాద్ లో సండే రోజు ఎక్కడికి వెళ్తారు సార్? పెళ్లి సీజన్ కాదు, ఆఫీసా ఇవాళ సండే, అయినా వాళ్ళ గెటప్ ఆఫీస్కి వెళ్ళే గెటప్ లేదు. నేను కార్ లో బాగా చూశాను సార్. నేను అనలైజ్ చేసిన దాని ప్రకారం లోపలేసిన ఇళ్ళని పగలగొట్టడానికి రాళ్ళు, ఇంటి లోపల టార్చ్ లైట్ కాకుండా లైట్ కోసం వాడడానికి చిన్న అగ్గి పెట్టారు, స్మార్ట్ వాచ్మెన్స్ ని ఎనెస్థీషియా ఇవ్వడానికి కర్చీఫ్ లో చిన్న మొత్తమందు, అండ్ ఎలక్ట్రికల్ గా లాకర్స్ ఓపెన్ చేయడానికి చిన్న వైర్. మరి వాళ్ళ కళ్ళల్లో భయం కూడా కనిపించిందా? కళ్ళజోడు పెట్టుకున్నారు సార్, భయం ఎలా కనిపిస్తుంది సార్? అదంతా అనవసరం కానీ ముందు మనం ఎలా అయినా సరే ఆ దోపిడీని నాపాలి సార్. పదండి సార్, లెట్స్ గో. వేర్ ఇస్ ది అడ్రస్? సార్ నా అనాలిసిస్ ప్రకారం వాళ్ళు ఒక ఇంటికి వెళ్తారు. లివిన్ ప్యాలెస్ వెళ్ళడానికి ఇంకెంతసేపు రా? ఇంటికి వెళ్తాం, పదండి సార్, లెట్స్ గో. నువ్వును నీ ఎదవ రీజనింగ్ ఎదవ. ఇంకా నయ్యం వెనకాల కారు డిక్కి ముందు బానెట్ ఆ 2 కూడా ఓపెన్ చేయలేదు. ఇంకా చాలా పాటి కనిపించాయి రీజనింగ్ కి. నిన్న అలా వదిలేస్తే కారు టైర్లని, కారులో ఉన్న ఇంజన్ ని, దాంట్లో ఉన్న పెట్రోల్ ని, వీటిని కూడా నీ రీజనింగ్ కోసం వాడేసుకుంటావు ఎదవ నువ్వు. ఇంకా సినిమాలో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి చెప్పారా నాయన? బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, సోను సూద్, రాజేంద్ర ప్రసాద్, ఇలా చాలా మంది ఉన్నారు భయ్య. రాజేంద్ర ప్రసాద్ తన పర్ఫార్మెన్స్ తో ఇదివరకటి రాజేంద్ర ప్రసాద్ ని మన అందరికి గుర్తు చేస్తాడు భయ్య. తన కామెడీ టైమింగ్స్ లో, కామెడీ డైలాగ్స్ డెలివరీలో. మన సోను సూద్ క్యారెక్టరైజేషన్ అతడులో క్యారెక్టరైజేషన్ లాగానే అనిపిస్తుంది భయ్య ఈ సినిమాలో మనకి. బ్రహ్మానందాన్ని, ఎంఎస్ నారాయణని, ఇంకా కొంతమంది కమెడియన్స్ ని ఇంకొంచెం ఎక్కువ సీన్స్ లో యూజ్ చేసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది భయ్య ఈ సినిమాలో. నేను ఇంతకు ముందు ఆ ఇన్స్పెక్టర్ ముందు ఇచ్చిన అనాలిసిస్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఆ ఇన్స్పెక్టర్ ని తీసుకెళ్లే భయ్య రాబరీ జరిగిన ప్లేస్ కి. మ్యూజిక్ సార్ చూసారా, బాటిల్లో వాటర్ తక్కువగా ఉంది, గ్లాసెస్ కూడా బయటే ఉన్నాయి. అంటే దొంగ వాటర్ తాగి గ్లాసెస్ కూడా కడగకుండా కంగారుగా వెళ్ళిపోయాడు అనమాట. సార్ టిఫిన్ బాక్స్ చాలా లైట్ గా ఉంది, అంటే దొంగ కాకలేసి టిఫిన్ కూడా తినేసి వెళ్ళిపోయాడు అనమాట. అది చూసారా, దొంగ చాలా ఇంటెలిజెంట్ సార్.
దోమలు ఎక్కువ ఉన్నాయి వాటిని కొడుతున్నాయి అని చెప్పి ఆల్ అవుట్ కూడా ఆన్ చేసుకొని మరి దొంగతనం చేశాడు. వెరీ స్మార్ట్. ఏంటి అదేంటి అలా ఆలోచిస్తున్నావు? దీన్ని జులై అనాలిసిస్ అంటారు సార్. ఇంకా లేదు, దొంగ వంట చేసుకున్నాడు, షాప్కి వెళ్ళి కిరాణా సామాన్ తెచ్చుకున్నాడు అని చెప్పలేదు. నాయన మీ అనాలిసిస్ విని పెరాలిసిస్ తెచ్చుకునే ఓపిక నాకు లేదు కానీ ఇంకా ఈ సినిమాలో మ్యూజిక్ గురించి చెప్పరా బాబు. మ్యూజిక్ విషయానికి వస్తే అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్ వీళ్ళిద్దరు కాంబినేషన్ హిట్ కాంబినేషన్ భయ్యా. ఈ సినిమాలో కూడా ఆ ట్రెండ్ ని కంటిన్యూ చేస్తూ 6 పాటలు హిట్ భయ్యా. అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం ఒక స్పెషల్ ప్రోమో సాంగ్ డిజైన్ చేశారు భయ్యో. ఆ ప్రోమో సాంగ్ ని ఇన్స్పిరేషనల్ గా తీసుకొని నేను కూడా ఈ కిట్టుగాడిని పట్టుకోవడానికి పరిగెట్టాను భయ్యా. కిట్టుగాడు అనగాల దొంగ వెనకాల పరిగెడుతూ మధ్యలో ఆగిపోయి స్టెప్ వేసి మళ్ళీ పరిగెడతారా? మరి ఇంకోసారి కనుక నువ్వు ఇలాంటి స్టెప్పులు చూపించావు అనుకోరా, నేను నీ వెనకాల పకడో 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 అని చెప్పి పాట పాడుకుంటూ నిన్ను పిచ్చి కొట్లు కొట్టాల్సి ఉంటది. అరే ఇంకా ఆపి జులై సినిమా స్టోరీ చెప్పు. ఒక బాధ్యత లేకుండా తిరిగే ఒక ఇంటెలిజెంట్ హీరో ఒక ఇంటెలిజెంట్ విలన్ తో త్రూఅవుట్ ద స్టోరీ పోరాడి లాస్ట్ కి ఒక రెస్పాన్సిబిలిటీని కంప్లీట్ చేస్తాడు భయ్య. అదే ఈ జులై స్టోరీ భయ్య. టైటిల్ కి హీరో క్యారెక్టరైజేషన్ కి పెద్ద సంబంధం ఉండదు భయ్య. ఈ సినిమాలో మన అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ షెర్లాక్ హోల్మ్స్ క్యారెక్టరైజేషన్ కి కొంచెం ఈక్వలెంట్ గా ఉంటుంది భయ్య. ఇంకా అంత బీభత్సమైన క్యారెక్టర్ ని నేను సినిమాలో చూసిన తర్వాత నేను మన కిట్టుగాడిని పట్టుకోవడానికి అస్సాం ట్రావెల్స్ కి వెళ్ళాను భయ్య మన ఇన్స్పెక్టర్ తో. అసలు అస్సాం ట్రావెల్స్ నేను ఎందుకు వెళ్ళానా అని ఆలోచిస్తున్నారా? ఎందుకు వెళ్ళానంటే కిటు అస్సాం ట్రావెల్స్ నుంచి ఫోన్ వచ్చింది చూసారా, అందుకని. ఆడెవడో కుంటుకుంటూ వస్తున్నాడయ్యా, ఆడేనా కిట్టు? కిట్టుగాడు అలా కుంటుకుంటాడు, చాలా వైలెంట్ గా వస్తాడు. ఆడి చెప్పేది కాదు. పాస్పోర్ట్ ఎక్కడ? సార్ నా జులై సినిమా అనాలిసిస్ తో మ్యాటర్ అనలైజ్ చేశాను సార్, చెప్తాను. ఇందాక లోపల కూడా కుంటుకుంటూ వెళ్ళాడు, లోపల నుంచి బయటికి మాత్రం ఇద్దరు వచ్చారు. బట్టల మూట మాత్రం అక్కడే ఉంది. లోపలికి వెళ్ళినాడు చాకలోడు అయితే ఆ బట్టల మూట తీసుకొని కదా వెళ్ళండి. కిట్టుగాడు వచ్చేసి వాడి పని కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయాక నీ అనాలిసిస్ మొదలెట్టావా? వాడు చాకల మూట అక్కడ వదిలేసాడని ఫీల్ అవుతున్నావా నాయన? నువ్వు తీసుకెళ్ళి ఆ చాకల మూట, చాకల బట్టలు అనుకుంటా నువ్వు తీసుకెళ్ళి చాకల మూట సరిపోద్ది. ఎబ్బా ఇంకొకసారి అనాలిసిస్ అన్నావు అనుకోరా, నిన్ను ఎగరేసి తంతాను. నోరు మూసుకొని రివ్యూ కంటిన్యూ చేయి. రివ్యూ చెప్పి నేను, రివ్యూ చూసి మీరు కొంచెం అలసిపోయి ఉంటారు. అందుకని ఎప్పటికి చెప్పారా? అరే వేరేంటి బాగలేసి పెడతారండి. ఏంటా వేరేంటి ఇది ఇస్తారండి? ఏంటా దేనికి? ఏంటండి? మా అమ్మ చెప్పింది సార్, శుభకార్యం చేసే ముందు నోరు తీర్చేసుకుంది. మా మమ్మీ ఏం చెప్పలేదు. మీ మమ్మీ ఏం చెప్పింది? మమ్మీ ఏమైంది సార్? సులభంగా కాదా నోరు తీపి చేసుకోనికి? నాటకాలు నోరు మూసుకుని చెప్పా. మా సీనియర్స్ చెప్పారండి, ర్యాగింగ్ చేసేటప్పుడు కామ్గా చేయించుకోవాలని. కాదని ఎదనాటకాలు వేస్తే తువల తీరిపోతుంది. బ్లూబెర్రీ డైరీ మిల్క్ తీరని దూర ఏంట్రా తీరని దోల తీర్చుకుంటారా? నాకు కూడా ఉండరా దోల. ఈ రివ్యూ అయిపోయాక మన ఇద్దరం అదే చాక్లెట్ తింటూ దోల తీర్చుకుందాం, సరేనా? ఓకే. ఇంక ఈ సినిమాలో పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, త్రివిక్రమ్ శ్రీనివాస్ పంచ్ డైలాగ్స్, అక్కడక్కడ 2-3 మంచి కామెడీ సీన్స్, అల్లు అర్జున్ డాన్సులు, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్, ఇంటెలిజెంట్ మైండ్ గేమ్ లాగా సాగే ఈ సినిమా స్క్రీన్ ప్లే ఈ సినిమాలో చెప్పుకోదగిన పాజిటివ్ పాయింట్స్ భయ్యా. నెగటివ్ పాయింట్స్ విషయానికి వస్తే భయ్యా, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా హెవీగా ఉంటాయి భయ్యా. కార్ వెనకాల పరిగెట్టడం, కార్ బిల్డింగ్ లోంచి రోడ్డు మీదకు దూకడం లాంటివి. ఈ సినిమాలో మైండ్ గేమ్ మొత్తం హీరో ఓరియంటేషన్ లోనే ఉంటుంది భయ్యా. హీరో విలన్ వేసే ప్రతి ప్లాన్ ని వీడి ఇంటెలిజెన్స్ తో ఓవర్కమ్ చేసేస్తుంటాడు భయ్యా. అదేంటో
ఇంతకు ముందు త్రివిక్రమ్ తీసిన సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ వాల్యూ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది భయ్య. లాస్ట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏదో మెసేజ్ ఇస్తారు గానీ ఆ మెసేజ్ ఈ సినిమాకి మరి అంత యాప్ట్ కాదేమో అని అనిపిస్తుంది భయ్య. సినిమా పిచ్చ పర్సెంటేజ్ విషయానికి వస్తే ఈ సినిమాలో త్రివిక్రమ్ సెలెక్ట్ చేసుకున్న స్టోరీ, తన చూపించిన స్క్రీన్ ప్లే, మధ్య మధ్యలో మంచి మంచి ఎంటర్టైన్మెంట్ కామెడీ సీన్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి మనం ఇచ్చే సినిమా పిచ్చ పర్సెంటేజ్ ఈ సినిమాకి 65%. చెప్పండి మా వాడు, నేనే తెలివి తక్కువగా ఆలోచిస్తున్నట్టు నాకంటే తెలివి తక్కువగా ఆలోచిస్తున్నాడు వాడు. నేను ఎంత తెలివి తక్కువగా ఆలోచించినా కూడా ఆయన పట్టుకోలేకపోతున్నాను సార్. ఎందుకు కిట్టు వాడి మీద ఎందుకంత ఈగో? ఈగో అని అన్నాడు సార్. తోల సార్ నా తోల. నా రప్పాన్ని నేను కారు కోసం వెయిట్ చేస్తుంటే వాడు వచ్చి లిఫ్ట్ అని చెప్పి కారు ఎక్కించుకున్నాడు. కారు ఎక్కినోడు సైలెంట్ గా ఉండకుండా 2-3 హింట్లు వదిలాడు. మరి నా అనాలిసిస్ మీద ఊరుకుంటుందా సార్? అనవసరంగా పోలీసు వాడు అంతా కన్ఫ్యూజ్ అయిపోయి నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. ఎలా అయినా సరే వాడిని నా జులై అనాలిసిస్ తో నేనే ఆపుతాను సార్. ఆయన నన్ను ఎవరు ఆపలేదు. పిటికేం మూసిన వేళ్ల మధ్యలో ఇసుకలా జారిపోతా. వేళ్ల సందులోంచి జారిపోయే ఇసుకను కూడా ప్లేట్ పెట్టి పట్టేస్తాను సార్. ఏంట్రా చేతి వేళల్లోంచి జారిపోయి ఇసుకను కూడా ప్లేట్ పెట్టి పట్టేస్తావా? ఆ ప్లేట్ లో ఇసుకను తీసి నీ మొహం మీద కొట్టుకోరా. నీతో పాటు ఆ పోలీసు మొహం మీద కూడా కొట్టు. ఎదవా ఆడి దోలకాడు పీచాడంట, ఈడి దోలకి ఎక్కాడంట. మీ ఇద్దరు దోలలు మా మీద చూపిస్తున్నారు. చాలరే, ఇంకా నోరు మూసుకొని ఫేస్బుక్ రివ్యూస్ చదువు. లాజికల్ కావాలంటే మ్యాథమెటిక్స్ చదువుకో, ఎంటర్టైన్మెంట్ కావాలంటే వెళ్ళి జులై సినిమా చూసుకో. లాజిక్ ఎక్కువ, సినిమా తక్కువ. ఈ సినిమాకి జులై అని కాకుండా మిస్టర్ స్మార్ట్ అని పెట్టుంటే చాలా యాప్ట్ గా ఉండేదేమో టైటిల్. ఇట్టుగడ్డ పట్టుకోవడానికి వండర్ఫుల్ లాజిక్ సార్. ఏం లేదు, వాడి ఇల్లు దోచుకున్న డబ్బులు కార్ లో పెడతారు సార్. ఆ కార్ టైర్లను కనుక మనం నోటీస్ చేస్తే ఆ కార్ టైర్ కొంచెం కిందకి దిగినట్టు ఉంటుంది సార్. అంతే. ఇప్పుడు ఆ కార్లన్నీ చూడండి, ఏదో ఒక కార్ టైర్ కిందకి దిగినట్టు ఉంటుంది. అదే గిట్టుబడి కారు. వాడిని మనం ఇప్పుడు పట్టుకుంటాం. అమ్మో అమ్మో అమ్మో, ఇటాలియన్ జాబ్ సినిమాలో, జులై సినిమాలో పెద్ద పెద్ద ట్రక్కులు వాడిన లాజిక్ ని నువ్వు ఇప్పుడు కార్లకు వాడుతున్నావా? చూడు నాయనా, రోజంతా కూర్చొని నీ పక్కన గాలి కొట్టే మిషన్ ఒకటి పెట్టుకొని కార్లకు గాలి కొట్టుకుంటూ కూర్చో. ఎద్దవా, దానికే పనికొస్తావు నువ్వు. ఇంకా జులై సినిమా గురించి లాస్ట్ లో మనం చెప్పేది ఏంటంటే, సినిమాల్లో చూసిన లాజిక్ ని మ్యాజిక్ ని సినిమా థియేటర్ లోనే వదిలేసి బయటికి రావాలి భయ్యా. వాటిని మన రియల్ లైఫ్ లో వాడదాం అని ప్రయత్నించాం అనుకోండి, ఇదిగో ఇలా ఉంటది. మళ్ళీ తెలివి తక్కువ వాడు కూర్చొని మాట్లాడుకోవాలి కానీ కలిసి కొట్టుకోకూడదు. కూర్చొని మాట్లాడుకోవడానికి జాంతానే కలిసి కొట్టేసుకుందాం. ఏట్రా కొట్టుకునేది? ఒకసారి ట్రిగ్గర్ నొక్కానంటే ఇటు రివ్యూ క్లైమాక్స్ వస్తుంది. ఇట్రా చెప్పేస్తావా? మనిషి ప్రాణం రివ్యూ లేదరా? పోనీ చెప్పినట్టు చెప్పేస్తావు నువ్వు? ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, అరెస్ట్ చేయండి ప్లీజ్. వద్దు, ఇంకోదన్నావు, నేను ఎలా చూసుకోదన్నావు. ఇన్స్పెక్టర్ అరెస్ట్ వద్దు. ఏంటయ్యా, ఏం జరుగుతుంది? క్లైమాక్స్ కదా, ఫైట్ చాలా వైలెంట్ గా ఉంటుంది అనుకుంటే ఆడింటి కింద దిగుతాడు ఏంటాడు. అయినా సరే సార్, అరెస్ట్ చేసేయండి సార్. దొంగతనం జరిగిందని ప్రూవ్ అయిపోయింది. అదిగో దొంగ, అరెస్ట్ చేసేయండి. ఏంటి అరెస్ట్ చేసేది? అసలు ఇల్లు ఎవరు తెలుసా? ఎవడైతే నాకేంటి సార్, నా అనాలిసిస్ ప్రకారం ఆడు దొంగ. అరెస్ట్ చేసేయండి. ఆ ఇల్లు ఆడిదే. ఇల్లు ఆడిదేనా? అంటే నా జులై అనాలిసిస్